అంటే సమయం 11:30 అయింది. ఇక 12:15కి వదిలేస్తాను. కొంచెం శ్రద్ధగా వినండి. 2024 సంవత్సరం టైటిల్ ఏంటి చెప్పండి ఒకసారి అందరూ. 2024 సంవత్సరం టైటిల్ అండి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదా. ఎన్ని భాగాలు మాట్లాడుకున్నాం చెప్పగలరా? సుమారు ఎన్ని భాగాలు చెప్పుకున్నాం? ఏ వారం మానకుండా వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. సార్ దాన్ని ఒక్క పావుగంట సేపు నేను చెప్పి, మొదటి భాగం ఏం చెప్పామంటే రెఫరెన్స్ థీమ్ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. వినని వాళ్ళందరూ ఈ ఒక్కసారి వినేస్తే మొత్తం అంతా మైండ్లోకి వచ్చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న ప్రసాద్ కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దాన్ని మనం ప్రశ్నగా తీసుకుని చెప్తున్నాం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదా? 100% గ్యారంటీనా? ఇది మన టైటిల్. దాని మీద మనం మాట్లాడుతాం. మొదటి పార్ట్ ఏం చెప్పామంటే క్రీస్తు యేసునందున్న వారు ఎక్కడ ఉన్నారు? అవునండి, క్రీస్తు యేసునందున్న వారు ఎక్కడ ఉన్నారు? దానికి కూడా ఒక రిఫరెన్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పరలోకమందు కూర్చుండబెట్టెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మా కూర్చోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు. మనం పరలోకంలో కూర్చున్నా భూమి మీద కూర్చున్నావా? మనం భూమి మీదే కూర్చున్నాం, కానీ ఆయన ఏమన్నాడంటే పరలోకమందు కూర్చున్నాడు. అంటే భూమి మీద ఉన్న పరలోకమే సంఘం. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారు ఎక్కడున్నామని ఫీల్ అవ్వాలంటే పరలోకంలో ఉన్నామని ఫీల్ అవ్వాలి. పరలోకంలో ఉన్నామని ఫీల్ అయితేనే ఆనందంగా ఉంటాము, పాపం చేయకుండా ఉంటాం. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో ఏం చెప్పామంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధన. ఎవరికైతే తృప్తి కలిగిన వాటితో తృప్తి ఉంటుందో వాళ్ళ జీవితం వాళ్ళకి గొప్ప లాభాన్ని చేకూరుస్తుందంట. ఎవరికైతే తృప్తి ఉండదో వాళ్ళ జీవితం వాళ్ళకి నష్టదాయకంగా మారుతుందంట. అది పార్ట్ 2లో నేర్చుకున్నాం. పార్ట్ 3లో నెమ్మది ఎక్కడ ఉంటుంది? నెమ్మది ఎక్కడ? చాలామంది పరదేశంలో ఉంటుందండి. నెమ్మది ఎక్కడ ఉంటుందండి? చచ్చిపోయిన తర్వాత అబ్రహాంతో పాటు లాజర్ నెమ్మది పొందడానికి వెళ్ళాడు, నెమ్మది అక్కడే ఉందంటారు. దానికి రిఫరెన్స్ చూపిస్తుంది. 1వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నెమ్మది ఎక్కడుంది? 1వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఇది పార్ట్ 3లో చెప్పానండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. నెమ్మదిగాను అంటే పీస్ఫుల్ గా. నెమ్మది పరదేశంలోనే ఇక్కడ లేదా? భూమి మీద కూడా నెమ్మదిగా చాలా బ్రతకాలి అంటే అక్కడ ఇచ్చాడండి. దానికి ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును అధికారుల కొరకును. దాంట్లో 4 భాగాలు. అంత కలిపి ప్రార్థన కాదండి. ఆ రోజు చెప్పా మీకు, గంట సేపు చెప్పే పాఠాన్ని. విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞత. ఈ 4 ఎవరైతే జీవితంలో ఉంటాయో వాళ్ళకి భూమి మీద నెమ్మది ఉంటుంది. పరదేశంలో కాదు నెమ్మది. పరదేశంలో నెమ్మది ఉంటుంది, భూమి మీద కూడా నెమ్మది ఉంది. విజ్ఞాపన అంటే ఒకరి కోసం ఇంకొకరు చేసేది విజ్ఞాపన. ప్రార్థన అంటే మన కోసం మనం చేసేది. యాచన అంటే బెదిరించినట్టు అడగకూడదండి దేవుణ్ణి. అడుక్కోవడం తెలియదు అలా అడిగినట్లుగా దేవుణ్ణి యాచించాలి. ప్రతి చిన్న విషయానికి దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. అప్పుడు మనం ఎలా ఉంటాం? నెమ్మదిగా బ్రతుకుతాం. ఇది పార్ట్ 3. పార్ట్ 4 అండి. క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు ఎలా జీవించాలి? పార్ట్ 4 చెప్పానండి.
క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు ఎలా జీవించాలి. మామూలుగా మీకు 7 చెప్పాను ఆ రోజు. మొదటిది ఏంటంటే తెల్ల కాగితంలాగా స్వచ్ఛంగా పవిత్రంగా జీవించాలి. మన జీవితాన్ని చూసి ఇతరులు ఎలా జీవించాలని అనుకోవాలి. చస్తూ జీవించకూడదు, చక్కగా హ్యాపీగా బ్రతుకుతూ జీవించాలి. స్నేహితులను కలిగి జీవించాలి. ఇతరులతో పోల్చుకోకుండా జీవించాలి. జీవితాన్ని ఆనందంగా జీవించాలి. జీవితాన్ని నవ్వుతూ జీవించాలి. ఇది జనరల్గా ఏంటి అందరికి సంబంధించింది. అది క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు బైబిల్ ప్రకారం ఎలా జీవించాలంటే, నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరని యేసుక్రీస్తు అన్నాడు. ఆ మాట మనం చచ్చిపోయేలోపు అనగలగాలి. అప్పుడే మనం క్రీస్తు యేసునందున్నట్టు. రండ్రా నాలో పాపం ఉందని ఎవడు చూపిస్తాడు అని అనగలిగేటట్టు జీవించాలంట మనం. అది టార్గెట్గా మన జీవితాన్ని జీవించాలి. జీవితకాలం అంతా దేవుని మాటలు మన హృదయంలో దాచుకోవాలి. మూడోది, అవి మన హృదయంలో నుంచి తొలగిపోకుండా కాపాడుకుంటూ జీవించాలి. జీవితకాలం అంతా దేవుని యందు భయభక్తులతో జీవించాలి. జీవితకాలం అంతా ఆయన గురించి కీర్తిస్తూ పాడుతూ జీవించాలి. జీవితకాలం అంతా దేవునికి మొరపెడుతూ జీవించాలి. జీవితకాలం అంతా దేవునికి ఇష్టంగా జీవించాలి. అది పార్ట్ 4 అని యూట్యూబ్లో ఉన్నాయండి. ఇది పార్ట్ 4. పార్ట్ 5 అండి. యేసుక్రీస్తు నందున్న వారు ప్రయాణం ఎలా ఉంది. క్రీస్తు యేసునందున్న వారి ప్రసంగం ఎలా ఉండాలి. ప్రసంగం ఎలా ఉండాలంటే, ఒక మహాసభకి ప్రజలు వెళ్ళారు. ఇప్పుడు కూర్చోవచ్చు. ఉదయం ప్రసంగం అయిన తర్వాత అందరు భోజనాల దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యగారు ఎంత గొప్పగా ప్రసంగం చెప్పారు, చాలా గొప్పగా ప్రసంగం చెప్పారని అందరూ అనుకున్నారంట. మళ్ళీ భోజనానంతరం మళ్ళీ ఇంకో ప్రసంగికుడు ప్రసంగం చెప్పాడంట, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత గొప్పవాడో. నీ దగ్గర కూర్చోబెట్టేసుకో. క్రీస్తు ఎంత గొప్పవాడో, బైబిల్ ఎంత గొప్పదో అని అన్నారంట. మరి ఉదయం చెప్పింది ప్రసంగికుడు ప్రసంగమే, మధ్యాహ్నం చెప్పింది ప్రసంగికుడు ప్రసంగమే. మరి మొదటి ప్రసంగానికి ఎవరి దగ్గర అయ్యారంటే వ్యక్తికి దగ్గర అయ్యారు. రెండో ప్రసంగానికి దేవునికి వాక్యానికి దగ్గర అయ్యారు. అంటే మన క్రీస్తు యేసునందున్న వారి ప్రసంగం ఎలా ఉండాలంటే, నీ ప్రసంగం ద్వారా మనకు దగ్గర అవ్వకూడదు, మనకు ఫ్యాన్స్ అవ్వకూడదు, దేవుడికి ఫ్యాన్స్ అవ్వాలని ఆ రోజు చెప్పుకున్నావే. 6వ భాగం, అపవాది మనలోనికి ప్రవేశించుటకు 10 మార్గాలు. అపవాది ఏంటండి, మన పర్మిషన్ లేకుండా మనలోనికి రాదంట. చాలా మంది దెయ్యం అలా చేసింది, దెయ్యం ఎలా చేసింది, దెయ్యం ఎలా చేసింది, దెయ్యం ఎలా చేసింది చెప్పుకుంటారంట. ఇప్పుడు శరీరం శత్రువు, మనమే శత్రువు అంటే ఏం నేర్చుకున్నాం మనం? మనమే శత్రువు. మన శరీరం, మనం ఆత్మ ఏది చెప్తే అది చేస్తే తప్పితే దాన్ని స్వతంత్రంగా చేసుకునే ఛాన్స్ లేదని నేర్చుకున్నాం. అలాగే అపవాది కూడా మనం డోర్ అనేది ఓపెన్ చేస్తేనే మనలోనికి వస్తుందంట. ఆ డోర్ను ఓపెన్ చేయనంత వరకు అపవాది మనలోనికి రాదంట. అపవాది మనలోనికి ప్రవేశించడానికి 10 మార్గాలు. మొదటి మార్గం ఏం చెప్పానంటే ఆ రోజు నేను మీకు, అసూయ. ఇంటికి లాక్ వేస్తామండి, లాక్ ఓపెన్ చేస్తే వెళ్తాం, లాక్ ఓపెన్ చేయకుండా వెళ్ళలేం. తాళాలు బద్దలు కొట్టుకుని వెళ్ళొచ్చు అనకండి. మన ఊళ్ళో పాపం గుడి సత్యనారాయణ గారు ఇంట్లో దొంగలు పడ్డారంట. సుమారు 25 లక్షల రూపాయల ఆస్తి కాజేశారని అనుకుంటున్నారు. ఎంతవరకు మన నిజం అనేది మనకి జనాల మాట చెప్తున్నానండి. ఇంటి ఎదురు పెద్ద డోర్లు పెట్టుకుని లోన మనుషులు కూడా కనపడకుండా దానికి మళ్ళీ కవరింగ్ ఏదో చేసి, నేను చూస్తుండగానే వాళ్ళ అబ్బాయి కారు ఎక్కించుకెళ్ళాడు. ఆ రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు, కారు ఎక్కించి నన్ను దాడిచ్చి, నా స్టూడెంట్లు అండి, పలకరించి వెళ్ళాడు. 5 రోజుల తర్వాత ఇంట్లో దొంగలు పడ్డారు. అంటే తాళం తీస్తేనే, తాళం ఓపెన్ చేస్తేనే లోనికి వెళ్తాం ఎవరైనా. అపవాది కూడా మనం డోర్ ఓపెన్ చేస్తేనే మనలోనికి వస్తుంది, మనం ఓపెన్ చేయకుండా మనలోనికి బలవంతంగా రాదు. ఆదాము అవ్వలు ఉన్నారు, దేవుడు లాక్ వేసాడు, పండు తినొద్దని లాక్ వేసాడు. వీళ్ళు ఏం చేశారు, అపవాది వచ్చి ఏం చెప్పింది, దేవుడేమో పండు తింటే చస్తారని చెప్పాడు, అపవాది వస్తే వచ్చి తింటే చావరని చెప్పింది. చెట్టుకి లాక్ వేసినట్టు అయినట్టు దేవుడు వద్దు అన్నాడంటే ఏంటి అర్థం, ఇంట్లోకి వెళ్ళొద్దంటే కదా. వీళ్ళు లాక్ ఓపెన్ చేశారు, తిన్నారు, మరణాన్ని తెచ్చుకున్నారు. అలాగే అపవాది మనలోనికి ప్రవేశించుటకు 10 మార్గాలు చెప్పన్నారు. మొదటిది ఏంటంటే
అనుమానం. ఎవరి మీద అనుమానం? దేవుడి మాట మీద అనుమానమే అపవాది మనలోని ప్రవేశించడానికి మొదటి మార్గం. ఆదాము అవ్వలకి మొదట ఏమొచ్చిందంటే చస్తామా సామా అని అనుమానం వచ్చింది. ఇది నిజమా? రెండోది అసూయ. అసూయ ద్వారా మనలోని ప్రవేశిస్తాడు. కయ్యను హేబేలు విషయంలో అసూయ ద్వారా ప్రవేశించాడు, నరహంతకుడు అయిపోయాడు. మూడోదండి ఆకర్షణ. ప్రతిదాన్ని కావాలి అనే ఆకర్షణ. లోక స్నేహం దేవునికి వైరం. ప్రతిదానికి ఆకర్షితులం అవ్వకూడదు. ఒకవేళ ఆకర్షితులం అయ్యామా, మంచి చీర, మంచి డ్రెస్, మంచి ఇల్లు, మంచి 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 ఆకర్షితులం అయ్యామా, ఇక ఆవిడ మనలోని ప్రవేశించి ఆడ ఇష్టం వచ్చినట్టుగా మనల్ని వాడుకుంటాడు. నాలుగోది అహంకారం. ఐదోది అశ్లీలత చూడటం. ఆరోది అత్యాశ. సంసోన్ గారు ఎక్కడ పడిపోయాడు? తర్వాత అధికార దాహం. ఏడోది. ఎనిమిదోది అమర్చబడిన ఖాళీ హృదయం. ఎప్పుడు మన హృదయంలో వాక్యం లేదనుకోండి చక్కగా వచ్చి దొరుకుతాడు ఖాళీగా ఉంటే. తర్వాత తొమ్మిదోది దురాలోచన. ఒక దురాలోచన మనలోనికి ఎప్పుడైతే వచ్చిందో మనం అపవాదికి ఏం చేసినట్టు? డోర్ ఓపెన్ చేసినట్టు. తర్వాత పదోది ఆత్మీయ గర్వం. ఆత్మీయ గర్వం అంటే నాకే అంతా తెలుసు. ఈ ఆత్మీయ గర్వం ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే అపవాది మనలోనికి ప్రవేశిస్తుంది. క్రీస్తు యేసునందున క్రైస్తవులు ఎట్టి పరిస్థితుల్లో అపవాదికి లాక్ ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే శిక్ష తప్పదు, ఓపెన్ చేయకపోతే శిక్షా విధి లేదు. ఇది ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:27 చూడండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:27. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:27 వచ్చి చూసారండి. అపవాదికి చోటు ఇవ్వడంటే లాక్ ఓపెన్ చేయొద్దురా నాయన అని చెప్తున్నాడు. ఎవరు? ఎక్కడ చోటు ఇవ్వద్దు? ఇంటిలోనా ఒంటిలోనా? మన మనసులో. అపవాదికి చోటు ఇయ్యకుడి, అపవాదికి చోటు ఇక్కడి. తర్వాత పార్ట్ నెంబర్ 7 అండి. క్రైస్తవులకు లేని విశ్వాసం ఏది? క్రైస్తవులకు లేని విశ్వాసం. క్రైస్తవులు అంటేనే విశ్వాసులు కదా. విశ్వాసులకు లేని విశ్వాసం ఏంటి మళ్ళీ? అది పార్ట్ 7లో చెప్పింది. అంతా 2024లో చెప్పిన పాఠాలే. విశ్వాసులకు లేని విశ్వాసం. తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు అనే విశ్వాసం ఉంది, కానీ చేసిన తప్పుకు భూమి మీద చచ్చిపోయేలోపు శిక్ష అనుభవించాలనే విశ్వాసం లేదండి క్రైస్తవులకి. అందుకని తప్పు చేయడం, ప్రార్థన చేయడం, తప్పు చేయడం, ప్రార్థన చేయడం. ఇజ్రాయేలీల వలె తప్పు చేయడం, బలివ్వటం, తప్పు చేయడం, బలివ్వడం. మన దేవుడు ఎంత పాపం చేసినా క్షమిస్తాడు అని చేయటం, క్షమించమని అడగడం, చేయటం, క్షమించమని అడగడం, చేయటం, క్షమించమని అడగడం. వీళ్ళ తెలియని విశ్వాసం ఏంటంటే చేసిన ప్రతి తప్పుకి భూమి మీద శిక్ష అనుభవించక తప్పదు. నువ్వు క్రైస్తవులకు మారినా, క్రైస్తవుడిగా మారకపోయినా, క్రీస్తుని అంగీకరించి వచ్చే లాభం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత శిక్ష తప్పించుకుంటావు. భూమి మీద మాత్రం శిక్ష అనుభవించి తీరాల్సిందే. మనం చూసే ప్రతి మోహపు చూపుకి శిక్ష అనుభవించాల్సిందే. ప్రతి అబద్ధానికి శిక్ష చేసే ప్రతి చిన్న పాపానికి, పెద్ద పాపానికి కూడా భూమి మీద శిక్ష అనుభవించాలనే విశ్వాసం విశ్వాసులకు లేదు. విశ్వాసులకు లేని విశ్వాసం. నా బ్యాడ్ ఏంటంటే నేను పాఠాలు చెప్పేటప్పుడు జనాలు కూర్చోరు, చాలా తక్కువ మంది ఉంటారు. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే కొన్ని పాఠాలు చెప్తున్నప్పుడు మీరు ఇది ఎప్పుడు విన్నాను, ఇది ఎప్పుడు చెప్పారు అన్నట్టుగా చూస్తున్నారు అనుకోండి. అర్థం ఏంటి? మీరు ఆ వారం రాలేదని అర్థం. పార్ట్ నెంబర్ 8 అండి. అందుకని ఒకసారి రివిజన్ చేస్తాం. పార్ట్ నెంబర్ 8, క్రైస్తవులు ఏ విషయంలో మొండిగా ఉండాలి? పాపం విషయంలో. అంతే, పాపం విషయంలో మొండిగా ఉండాలి. అంతే, చెయ్యకూడదు, చెయ్యను అని మొండిగా ఉండాలి. పార్ట్ నెంబర్ 9, క్రీస్తు ఎలా జీవించాడు, అన్ని విషయాలలో క్రీస్తు మాట మనం వినాలా. యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు అనంతర పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన పౌలు గారి పత్రికలో మీరు అన్ని విషయంలో యందు క్రీస్తు మాట వినవలను, ఆయన మాట వినవలని రాయబడింది. అన్ని విషయములలో ఆయన మాట వినవలను. మనకి ఏదైనా సమస్య వచ్చింది, ఎవరిని అడుగుతాం మనం? మన తల్లిదండ్రులను, మన ఫ్రెండ్స్ను, మన కొలీగ్స్ను, ఎవరో ఒకరిని అడుగుతుంటాం. ఎవరి మాట అడగమంటున్నాడు ఆయన? ముందు బైబిల్ని అడుగు, బైబిల్ చదివితే నీకు ఏదో పరిష్కారం దొరికిద్దని చెప్పడం జరిగింది.
క్రీస్తు యేసునందున్న వారు ఎవరి మీద ఆధారపడాలంటే వాక్యం మీద ఆధారపడాలి. తర్వాత పార్ట్ నెంబర్ 10. ఈ పాఠానికి కావ్యం ఉంది. క్రైస్తవులు మోస్తున్న బరువులు ఏవి, దింపవలసిన బరువులు ఏవి? క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు మోస్తున్న బరువులు ఏవి, దింపవలసిన బరువులు ఏవి? ఏం మోస్తున్నారు? ఒక ఆయన రైతు బజార్కి వెళ్ళాడు, టమాటాల కొట్టు దగ్గర గొడవ వేసుకున్నాడు. యువతలకు వచ్చి వంకాయల కొట్టు దగ్గర గొడవ వేసుకున్నాడు. వీడు 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు, ఆడేమో 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు అని గొడవ వేసుకుని ఇద్దరిని భుజాన్ని వేసుకుని ఇంటికి వచ్చాడు. ఇలా ఆవిడ ఆఫీస్కి వెళ్ళి వస్తూ రిక్షా ఓడితో గొడవ వేసుకుంది. రిక్షా తర్వాత ఆటో ఎక్కింది, ఆటో ఓడితో గొడవ ఎక్కింది. అంటే 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు, 20 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు. ఇప్పుడు ఇంట్లోకి భార్య వచ్చింది, ఇంట్లోకి భర్త వచ్చింది. ఈడొచ్చి నన్ను ఆటో వాడు అది చేశాడు, రిక్షా వాడు ఎంత తీసుకున్నాడు అని ఈవిడ అరుతుంది. ఈడేమో టమాటాలు 5 రూపాయలు తీసుకున్నాడు, వంకాయలు 10 రూపాయలు ఎక్కువ తీసుకుని ఈడు అరుతున్నారు. ఇద్దరు కలిసి మంచమే పడుకున్నారు. ఎంతమంది పడుకున్నారు? ఇప్పుడు 6 పడుకున్నారు. అలా ఎప్పుడైతే వాళ్ళందరినీ మన మనసులో మోస్తూ ఉంటామో మనకి మనశ్శాంతి ఉండనే ఉండదు. కొంతమంది రోడ్ల వెంట పిచ్చోళ్ళు తిరుగుతుంటారు, మీరు చూసే ఉంటారు. ఎంతమందిని మోస్తున్నారు అంటారండి? వేల మందిని మోస్తున్నారు. మోస్తూ ఏం చేయగలిగి రోడ్ల వెంట కూడా పిచ్చోళ్ళలాగా తిరుగుతుంది. కాబట్టి క్రైస్తవులు మోయవలసిన బరువులు ఏంటి, దింపవలసిన బరువులు ఏంటి? అసలు మనం బరువే లేకుండా ప్రశాంతంగా బ్రతకమన్నాడు. మరి ఏ బరువు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? క్షమించి వదిలేయాలి. సింపుల్, క్షమించి వదిలేయాలి. అక్కడతో అయిపోయింది, అంతే. లేదు అంటే అత్తగారిని మీద వేసుకోవాలి, మామగారిని మీద వేసుకోవాలి, మీద వేసుకోవాలి. ఇక అస్తమానం వాళ్ళ మోస్తూ జీవితాంతం. అత్తగారు ఆషాఢం ఉంది కదా, ఆషాఢంలో అమ్మాయిలందరూ పుట్టింటికి వచ్చారు. ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడతారండి? ఎందుకని? ఆవిడ అక్కడే ఉంది, కానీ ఇక్కడికి మోసుకొచ్చేసారు. మోసుకొచ్చారా లేదా? దింపవలసిన బరువులు. క్షమించి వదిలేస్తే ఏ బాధ లేదు. మోస్తే మాత్రం ఎవరికి బాధండి? మోస్తూ బ్రతుకుతారా, క్షమించి దించేస్తారా? అది ఆ రోజు పార్ట్ నెంబర్ 10 అండి. పార్ట్ నెంబర్ 11 ఏంటంటే, క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు పాడుతున్న పాటలలో తప్పులు. దావీదు గొలియాతుని చంపి వస్తుంటే ఆనాటి వాళ్ళు ఏం పాట పాడారు? దావీదు సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలది అని పాట పాడారు. పాట తప్ప రైటా? పాట తప్పండి. చంపింది దావీదు గారు ఒక్కడే, అందుకని ఏం యుద్ధాలు చేయలే. సౌలు గారు అందుకని చాలా మందిని చంపాడు యుద్ధాల్లో. ఆ పాట రివర్స్లో పాడారు. దావీదు చంపింది గొలియాతుని, సౌలు చంపింది 1000 మందిని అని పాడాలి. ఈ ఒక్క పాటతో ఇద్దరు జీవితాలు మారిపోయినాయి. సౌలు జీవితం మారిపోయింది, అతను దావీదు మీద పగబడటం వల్ల దావీదు జీవితం కూడా మారిపోయింది. మీలో ఎవరైనా పరలోకం వెళ్తారో? చరిత్రాస్తులు అమ్మి దేవునికి ఇచ్చారా? పాడి నువ్వు ఇచ్చావా? ఏం పాడుతున్నారో అదే పాడే పాటల్లో, పాడుతున్న పాటల్లో వాస్తవం ఎంత అంటే, ఏ పాట పాడినా మనకు మనం అన్వయించుకునే పాట అనేది పాడాలి. పాఠం చెప్పినా మనకు మనం అన్వయించుకునే పాఠాన్ని చెప్పాలి. పార్ట్ నెంబర్ 12. తప్పు ఎవరిది, ఎవరిని అంటున్నారు? తప్పు ఎవరిది, తప్పు ఎవరిది అంటున్నారు? డాక్టర్ గారి దగ్గరికి భర్త వెళ్ళి, మా ఆవిడికి చెవిడండి ముందేవండి అన్నాడు. మనిషిని చూడకుండా నేనేమని అన్నాడు? డాక్టర్ గారు డబుల్ ఫీజు ఇస్తానండి ముందేవండి అన్నాడు. నువ్వు డబుల్ ఫీజు ఇచ్చినా ముందేమని అన్నాడు. పోనీ త్రిబుల్ ఫీజు ఇస్తానండి, కొంచెం మా ఆవిడికి చూడండి ముందేవండి అన్నాడు. నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా నేనేమని అన్నాడు. ఇటు సాయంకాలం వరకు అక్కడే కూర్చుని అన్నాడు. సరే, చిన్న సలహా చెప్తాను. మీ ఆవిడికి ఎంత దూరంలో వినపడుతుందో ఒకసారి చెక్ చేసుకొస్తే నీకు ముందేస్తాను అన్నాడు. అంటే గుమ్మలోకి వెళ్ళి పిలు, 10 అడుగులు వేసి పిలు, ఇంకా లోనికి వెళ్ళి పిలు, దగ్గరికి వెళ్ళి పిలు, ఎంత దూరంలో మీ ఆవిడికి వినపడుతుందో చూసుకుని రమ్మన్నాడు. బయట గేటు దగ్గరికి వెళ్ళి పిలిచాడు, పలకలా. లోన్ గుమ్మం దగ్గరికి వెళ్ళి పిలిచాడు, పలకలా. మనిషి వంటగదిలో ఉంది, వంటగది దగ్గరికి వెళ్ళి పిలిచాడు, పలకలా. చెవి దగ్గరికి వెళ్ళి ఏమే అని పిలిచాడు. నేను ఏమండి అని ఇప్పుడు 4 సార్లు అన్నానండి అంది.
ఎవరికి చెవుడు? ఈయనకి దేవుడు. వీడికే చెవుడు. వీడు ఎవరు చెవుడు అనుకుంటున్నాడు? వాళ్ళ ఆవిడ ఏదన్నా తప్పు జరిగినప్పుడు జ్ఞాపకం ఎవరి మీద వేసేస్తామంటే మనం దేవుడి మీద వేసేస్తాం. తప్పు ఎవరిదంటే మనదేనండి. ఆశలు అడియాసలు అన్నీ కుదుర్చుకుని దురాశలతో లోబడిపోయి జీవించిన మనం తప్పు జరిగిన కష్టాల్లో పడిపోయేది కూడా మన కారకులు ఎవరంటే మనమే. కానీ తప్పు ఎవరిది అంటామంటే దేవుడి మీద నిందాన్ని వేస్తాం. క్రీస్తు యేసునందున క్రైస్తవులు తప్పు జరిగితే ఏం చేసుకోవాలంటే మనదే తప్పని సరి చేసుకోవాలి తప్ప దేవుడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిందించకూడదు. పార్ట్ 12 ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్లో లభ్యమవుతాయి. పార్ట్ 13 క్రీస్తు యేసునందున క్రైస్తవులు బైబిల్ని ఎలా ధ్యానించాలి. ఎలా ధ్యానించాలంటే రోజువారీ జీవితంలో వాక్యాన్ని అన్వయించుకోవాలి. పార్ట్ 14 క్రీస్తు యేసునందున క్రైస్తవులు ధరించవలసిన వస్త్రం ఏది? క్రీస్తు యేసునందున క్రైస్తవులు ధరించవలసిన వస్త్రం దేన మనసు అని వస్త్రం అంటే ఆ రోజు ఉన్నారని అర్థం. దేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. మొహమాటం ఎంత ప్రమాదం శారీరక ఆరోగ్యానికి ఆత్మీయ ఆరోగ్యానికి. మొహమాటం ఎంత ప్రమాదం. ఒక లైట్ హౌస్ యజమాని ఆయిల్ని అనవసరంగా అందరికీ పనిచేసి చాలా షిప్పులు ప్రమాదాలకు గురవడానికి కారణం. నేడు మన ఆయుష్కాలాన్ని కూడా మనం అలా వేరే వేరే వాటికి కాకుండా దేవునికి ఖర్చు పెట్టాలి. పార్ట్ నెంబర్ 16 యేసుక్రీస్తు సిలువ మోస్తూ పలికిన మాట. ఏం పలికాడు? సిలువ మోస్తూ పలికిన మాట నా కోసం అడగొద్దమ్మా, మీకోసం మీరు ఏడవండి. పార్ట్ 17 భార్య దొరికిన వారికి దొరికిన మేలేంటి? భార్య దొరికిన వారికి దొరికిన మేలేంటి అది తెలిస్తే క్రీస్తు దొరికిన వారికి ఏంటో మేలు తెలుస్తుంది. భార్య దొరికిన వారికి లేదంటే నాకు పెళ్లి చేసుకున్న కాడి నుంచి కీడేనండి అంటున్నారు చాలా మంది. అంటే దేవుడు మేలుగా భార్యని ఇస్తే వీళ్ళు కీడుగా ఎంచుకుంటున్నారు. అలా ఉండకూడదు, అది తప్పు అని. భార్య దొరికిన వారికి దొరికిన మేలేంటో ఆ రోజు పాఠం అంతా వివరించి క్రీస్తు దొరికిన వారికి సేమ్ దానికి సంబంధించి రెలవెంట్గా మేలేంటో చెప్పడం అనేది జరిగింది. పార్ట్ 18 ఏంటంటే మన ఆదివారం మీరు క్రీస్తు యేసునందున క్రైస్తవులు చేయవలసిన సత్క్రియ ఏంటి? సత్క్రియ ఏంటంటే సువార్త ప్రకటన. క్రీస్తు యేసునందున క్రైస్తవులు అన్యాయపు స్థితితో స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి? క్రీస్తు యేసునందున క్రైస్తవులు ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలి? అక్కడికి ఎన్ని అయినాయండి? 20 అయినాయి. 21వ పాఠం క్రీస్తు యేసునందున క్రైస్తవులు వాక్యం చెప్పడానికి అర్హత ఏంటి? వినేవాళ్ళకి అర్హత ఏంటి? పాటించి చెప్పాలి, పాటించి చర్చికి రావాలి. చెప్పేవాడు పాటించి చెప్పాలి, వినేవాడు పాటించి రావాలి. పార్ట్ 22 దేవుని సంఘానికి సరైన లేఖన భోజనాన్ని పెడుతున్నారా? సరైన లేఖన భోజనం పెడితేనే సంఘం బలంగా ఉంటుంది. బలహీనమైన ఆహారం పెడితే సంఘం అంతా కూడా బలహీనంగా అయిపోతుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కోసి కుట్లేసి ఇంజక్షన్ చేసి టాబ్లెట్లు ఇచ్చి పలానా తిను పలానా తినకూడదని జాగ్రత్తలు చెప్పి పంపిస్తాడు. అంటే ఎప్పుడైతే మనం చర్చికి వస్తున్నామో మనం వాక్యంతో దెబ్బలు తినాలి, నొచ్చుకోవాలి, పొడవబడాలి, కుట్లు వేయబడాలి. ఇది చేయకూడదు ఇది చేయాలని నిర్ణయించుకుని బయటికి రావాలి. డాక్టర్ గారు నాకు ఏం చేయకూడదండి, కాలు ఇరిగిపోయింది, మీరు జస్ట్ ఇలా చేస్తే కాలు వచ్చేయాలంటే కుదిరిద్దా? కుదరదు. వాక్యం కూడా అంతే. తర్వాత పార్ట్ 23 మారు మనసుకు తగిన ఫలాలు. మారు మనసుకు తగిన ఫలాలు. ఈ 10 పార్లు మా ఆవిడ రాసిన ముందు ఇప్పటి వరకు రాసి ఉన్నా నేను. మారు మనసుకు తగిన ఫలాలు, ఆత్మ ఫలాలు కాదు, మారు మనసుకు తగిన ఫలాలు. మొదటిది నిర్జీవ క్రియలు విడవాలి, నీతి క్రియలు చేయాలి, మనస్సాక్షి దోషారోపణ చేయకూడదు, వాక్యాపేక్ష ఉండాలి, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదు, ఇతరులను క్షమించాలి, హృదయంలో దేవుని ప్రేమించాలి, వాక్యాన్ని సాక్ష్యంగా చెప్పాలి, దేవునికి మొరపెట్టాలి. ఈ 10 లక్షణాలు మారు మనసుకు తగిన ఫలాలు. అదేవిధంగా అనుభవంతో నేర్చుకుంటారా, అనుభవాలతో నేర్చుకుంటారా? పాపానికి సంబంధించిన ప్రతిదీ కూడా అనుభవాలతో నేర్చుకోవాలి. దేవునికి సంబంధించింది ఏదైనా సరే రుచి చూసి చక్కగా అనుభవించి నేర్చుకోవాలి. పార్ట్ 25 మనకు మారు మనసు వచ్చింది అనటం 5 లక్షణాలు. పాపాన్ని గుర్తించడం, పశ్చాత్తాపడడం, ఒప్పుకోవడం, విడిచిపెట్టడం, దేవునితో సంబంధాన్ని కొనసాగించడం. ఇది పార్ట్ 25. పార్ట్ 26 అండి. ఆ రోజు మీకు చెప్పాను దేవుని యొక్క కోరిక అందరూ అంతటను మారు మనసు పొందడం అంటే అర్థం ఏంటంటే మారు మనసుకు తగిన ఫలాలు
ఫలించాలి. మారు మనసు వచ్చిందంటే ఒక 5 గుర్తుల్లో కూడా తెలియాలన్నమాట. పార్ట్ 26 క్రీస్తు యేసునందున్న వారికి సరిగా వాక్యాన్ని విభజించి బోధించాలి. దానికి మీకు కొన్ని ఉపమానాలు చెప్పాను. వెల్డింగ్ రెవరెండ్, రబ్బర్ రెవరెండ్, జంపింగ్ రెవరెండ్, కాపింగ్ రెవరెండ్, యూట్యూబ్, కుక్కతో పందితో మనల్ని మనం దేవుడు ఆ రోజు పోల్చడం అనేది జరిగింది. ఎవరంటే క్రైస్తవుల్ని. ఎందుకంటే తిరిగి పాపం వైపుకి వెళ్ళేవాడిని. పార్ట్ 27 అండి. దేవుడు మొదట క్రైస్తవ బోధకులు చెప్తున్నట్లుగా శరీరమే మన శత్రువే, శరీరమే పాపం చేపిస్తే చచ్చిపోయిన వెంటనే శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టేసి ఆత్మను మాత్రమే పాతాళలోకానికి తీసుకెళ్ళి శిక్ష అనేది దేవుడు ఎందుకు వేస్తున్నాడు? ఎందుకు వేస్తున్నాడంటే తప్పంతా దాందే కాబట్టి. 2025 టైటిల్ కూడా మీకు చెప్పాను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట ఎట్లు, క్రీస్తు వలె పొరుగు వారిని ప్రేమించుట ఎట్లు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే పరలోకానికి వెళ్ళము, క్రీస్తు వలె ప్రేమిస్తేనే పొరుగు వారిని పరలోకానికి వెళ్తాం. ఇది 2025లో మనం నేర్చుకుందాం. 28వ పాఠం అండి. క్రీస్తు యేసునందున్న క్రైస్తవులకు పరీక్ష అవసరం. పరీక్ష అంటే కష్టము, నష్టము. అవసరం. ఎందుకు అవసరం అంటే ప్రతి పరీక్షలో మనం ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి. ఇంకోటి దానిలో మనకి ఏదో అవకాశం దాగుంది. ఒక కష్టం నష్టం వెనక దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేస్తే వెళ్ళి నిద్ర వెళ్ళిపోతారు. లేకపోతే వెళ్ళిపోండి. చెల్లి నువ్వు వెళ్ళిపోండి. పార్ట్ 29 ఏం చెప్పినట్టు మీకు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అది మీకు ఒక పావుగంట సేపు చెప్పాను ఆ రోజు. అది నెక్స్ట్ వీక్ నుంచి అసలు క్రీస్తు యేసు మనసు ఏంటో 6 భాగాలు ఉంది. అది 6 భాగాలు చెప్తాను. ఈరోజు చిన్న పాఠం దానికి సంబంధించి చెప్తానండి. యేసుక్రీస్తు జీవితాన్ని ఆ రోజు మీకు విభజించి చెప్పాను. ఏంటి? యేసుక్రీస్తు మనసు తెలియాలంటే ముందు మనకి ఆయన జీవితం తెలియాలి. ఆయన జీవితం సుమారు 33.5 సంవత్సరాలు, 12 సంవత్సరాలు బాల్యం తల్లిదండ్రుల దగ్గర గడిచింది. 12 నుంచి 30 వరకు యవ్వనం వడ్రంగి పని చేశాడు. 30 నుంచి 33.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు సమాజంలో ఉన్నాడు. 12 సంవత్సరాల వయసులో ఆయనకి జ్ఞానమైన మాటలు మొత్తం తెలుసు. 12 నుంచి 30 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులకు తోడుగా ఉన్నాడు, వడ్రంగి పని చేశాడు. 30 నుంచి 33.5 సంవత్సరాలు సమాజంలో ఉన్నాడు. ఆయన జీవితాన్ని 3 భాగాలు చేస్తే, ఒకటి మిరాకిల్స్, రెండోది మొరాలిటీ, మూడోది మెసేజెస్. తెలుగులో చెప్తానండి. మొదటిది అద్భుతాలు, రెండోది నైతిక విలువలు, మూడోది సందేశాలు. ఇది యేసుక్రీస్తు జీవితం మనకు అర్థమైతే యేసుక్రీస్తు మనసు అర్థమవుతుంది. అది మీకు పై వారం నుంచి నేను నేర్పిస్తాను. యేసుక్రీస్తు జీవితాన్ని 3 భాగాలు చేస్తే ఏమవుతుందండి? మిరాకిల్స్, మొరాలిటీ, మెసేజెస్. అద్భుతాలు, నైతిక విలువలు, సందేశాలు 3 భాగాలుగా చెప్పాడు ఆయన. అద్భుతాలు చేశాడు, నైతిక విలువలు చెప్పాడు. మొహం చూడొద్దని అంటున్నాను. అంటే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేకపోతే అద్భుతం. సందేశాలు అంటే ఉపమానాల ద్వారా సందేశాలు చెప్పడం అనేది జరిగింది. ఆయన మనసు మనం తర్వాత తెలుసుకుందాం. వచ్చే వారం నుంచి అర్థమైంది అనుకుంటున్నా. కొన్ని మీరు విన్నట్టుగా చూసి చూడనట్టుగా మీరు అటు ఇటు తలకాయ తిప్పారంటే ఆ వారం మీరు మిస్ అయ్యారని అర్థం. అంతేనండి? ఆ వారం మీరు మిస్ అయ్యారని అర్థం. వాస్తవానికి జనవరిలో రాసిన పాఠం ఇది. 7వ నెల వచ్చేసిందండి. 7వ నెల వరకు కూడా ఇది రిలీజ్ అవ్వాల. ఇప్పుడు చెప్తాను నేను. అరగంటలు అయిపోద్ది పాఠం. 12 అయింది టైం. 15 నిమిషాలు అయిపోద్ది. పాఠం పేరు ఏంటంటే క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు ఎవరికి మాదిరిగా ఉండాలి. క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు ఎవరికి మాదిరిగా ఉండాలి? ఇద్దరికి మాదిరిగా ఉండాలి. ఒకళ్ళు ఎవరంటే అన్యులకు మాదిరిగా ఉండాలి, రెండోది క్రైస్తవులకు మాదిరిగా ఉండాలి. అన్యులకు మాదిరిగా అంటే ఓకే, మరి క్రైస్తవులకు మాదిరి ఏంటి? ఒక 15 నిమిషాల్లో ముగించేసి అందరూ శ్రద్ధగా ఉండండి. ఒకసారి మీ అందరూ 1వ పేతురు పత్రిక చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం.
పేతురు గారు రాసిన రెండో పత్రిక 1 మీరు చీకటిలో నుండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి 1 పేతురు పత్రిక 2:9 అదే 2 పేతురు పత్రిక చూడండి. భక్తులను రెండో పేతురు పత్రిక 2:9 1 పేతురు పత్రిక అండి. 1 పేతురు పత్రిక మీరు మీ అమ్మల దగ్గరికి వెళ్ళిపోండి, ఎవరికాళ్ళు వెళ్ళిపోండి, కుర్చీలను పక్కన పెట్టండి. 1 పేతురు పత్రిక 2:12 9 నుంచి 13 వరకు ఉంటుంది. ఫస్ట్ చదివింది కరెక్ట్. క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు అన్యులకు మాదిరిగా ఉండాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 అప్పుడు అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించుతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మీ సత్క్రియను చూసి వారిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచున్నట్లు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:12 వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండమని బతిలాడుతున్నాడు అంటండి. పౌలు గారు సంఘాన్ని ఏమని బతిలాడుతున్నాడు? అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తున్నారో ఆ విషయంలో మీ సత్క్రియలను చూసి మీ పరలోకమందున్న తండ్రిని మహిమపరచులాగున వారి ఎదుట మంచి ప్రవర్తనతో ప్రవర్తించాలని బతిమాలు కొంటున్నాడు అంటండి పౌలు గారు. ఎవరిని బతిలాడుతున్నాడు? సంఘాన్ని బతిలాడుతున్నాడు. ఏమని? అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గుడు, ఈ ఫలానా విషయంలో వీడు దుర్మార్గుడు అని మనల్ని ఎవరో అంటున్నారు అన్నిలు. అంటే ఇక్కడ ఎవరో అలాంటి వాళ్ళు లేరు అనుకోండి, చెప్తున్నాను మీకు. ఫలానా నేనే ఉన్నాను, వీడు ఫలానా విషయంలో దుర్మార్గుడు అని అన్నిలు అంటున్నారు నన్ను. అప్పుడు నేనేం చేయాలి? ఆ విషయంలో నా ప్రవర్తనని మార్చుకొని అతనే వీడు దుర్మార్గుడు కూడా తన దుర్మార్గతను వీడాడు అని దేవుణ్ణి మహిమపరచులాగిన మీ ప్రవర్తన ఉండాలి అని బతిమాలు కొంటున్నాడంట. ఎవరు? పౌలు గారు. కాబట్టి మనం అందరం పేతురు గారు బతిమలాడుకుంటున్నాడు సంఘాన్ని. కాబట్టి అన్ని జనులు ఏ విషయంలో మనల్ని దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయంలో మన సత్క్రియలను చూసి పరలోకమందున్న మన దేవుణ్ణి మహిమపరిచినట్లు మనం మంచి ప్రవర్తనతో జీవించాలి. అప్పుడు మనం క్రీస్తు యేసునందు ఉన్నట్లు. క్రీస్తు యేసునందు ఉన్నట్టు ఇప్పుడు మనల్ని చూసే వాళ్ళు మనం ఎలా ఉంటాం? వాళ్ళకి మాదిరిగా ఉంటాం. అన్యులతో కలిసి జీవించిన జీవితం వదిలేస్తే వారు మనల్ని చూసి ఏం పొందాలంటే విభ్రాంతి పొందాలి. విభ్రాంతి అంటే నీ మారిన జీవితాన్ని చూసి వాళ్ళు మారిపోవాలి. నీ మారిన జీవితాన్ని చూసి వాళ్ళు మారిపోవాలి. నీ మారిన జీవితాన్ని చూసి వాళ్ళు ఇతరులతో చెప్పగలగాలి. తర్వాత దేవుణ్ణి మహిమపరచగలగాలి. క్రీస్తులోకి రాకముందు పాపం, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పుణ్యం. క్రీస్తులోకి రాకముందు పాపం ఒప్పుకున్నాం, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అదే పాపాన్ని కంటిన్యూ చేసాం అనుకోండి, మనల్ని చూపించి దేవుణ్ణి నిందిస్తాడు వాడు. కాబట్టి క్రీస్తులోనికి రాకముందు ఉన్నట్లుగా కాకుండా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనలో మార్పు అనేది. అన్ని జనులు మనల్ని ఏం చేస్తారు? దూషిస్తూ ఉంటారు. అసలు అన్ని జనులు ఎలా ఉంటారో తెలియాలి ముందు మనకి. మనం అన్యులమా? కాదు, క్రైస్తవులు. అన్ని జనులు ఎలా ఉంటారు? అపొస్తలుల కార్యాలు 2:40 అపొస్తలుల కార్యాలు 2:40 అన్ని జనులు అసలు ఎలా ఉంటారు? అన్ని జనులు ఎలా ఉంటారు? చాలా మంచి పాఠం అండి, వినండి. అన్ని జనులు ఎలా ఉంటారు? ఇంకను అనేక విధములైన 40 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఆగండి, మీరు
మూర్ఖులకు అన్యులు. ఇప్పుడు అన్యులు ఎలా ఉంటారు అనేది మీకు తెలియాలండి. అన్యులు ఎలా ఉన్నారు? మూర్ఖులు అంటే 2:40 అండి. అపొస్తలుల కార్యం 2:4. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే. అన్యులు ఎలా ఉన్నారంటే మూర్ఖులుగా ఉన్నారంటే వంకరై మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తారు. నేను మారను, నేను ఇంతే అంటారు. కానీ క్రైస్తవుడు నిరంతరం మారుతున్నాడు. ప్రతి వారం కొంత మారుతూ 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 చచ్చిపోయే రోజు క్రీస్తులా అయిపోవాలి. అప్పుడు మనం క్రీస్తు చేసినందున్నట్టు నిరంతరం మారుతూ ఉండాలి. ఏ విషయంలో మారాలంటే నీతి విషయంలో, రక్షణ విషయంలో ఎదగడం కోసం నిరంతరం మారుతూ ఉండాలి. క్రైస్తవుడు నిరంతరం మార్పు చెందుతూనే ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:2 మనం సంపూర్ణులగుటకు సాగిపోవాలి అని పౌలు గారు చెప్పిన మాట. ఎలా ఉన్నారండి అన్యులు? ఎలా ఉన్నారు? మూర్ఖులు. నేను ఇంతే, నేను పాపం చేస్తాను, నేను మారను అంటాడు మూర్ఖుడు. కానీ మనం పరిపూర్ణులు అవడానికి సాగిపోవాలంటే ఏం చేయాలి? నిరంతరం మార్పు చెందుతూ ఉండాలి. అన్యులు మార్పు చెందరు. క్రైస్తవుడు నిరంతరం మార్పు చెందుతూ సంపూర్ణుడై పరలోకానికి చేరుకోవాలి. మరి మూర్ఖులు ఇంకెలా ఉన్నారు? ఫిలిప్పీ పత్రిక చూడండి, 2:14. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14, 15, 16 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14. మీరు మూర్ఖమైన, అర్థమైందండి? సేమ్ అదే మాట మన ప్రసాద్ చెప్పినట్టుగా ఎవరు రాసినా అదే రాయాలి. మూర్ఖులైన వక్ర జనము. ఎలా ఉన్నారండి? వక్ర జనము. అన్యులు ఎలా ఉన్నారు? వంకర మనుషులు అంటారు. ఒకటి మూర్ఖులు, రెండోది వక్ర జనము. వక్ర జనము అనే దానికి సర్పం స్టైల్ ఏంటి? వంకర నడక. వంకర నడక. సర్పం యొక్క స్టైల్, వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే నేరుగా ఉంటుందండి. ఇలా తిన్నంగా వెళ్తుంది సర్పం, వంకరగా వెళ్తుంది. వక్ర జనం. అన్యుల మధ్య, మూర్ఖులైన వక్ర జనం మధ్య అంటే వంకర పనులు, వంకర మాటలు, వంకర చేతలు, వంకర చూపులు, వంకర ఆలోచనలు ఎవరికి ఉంటాయంటే మనకుంటే మనం అన్యులమే. అంతే కదా మరి. మనం క్రీస్తు చేసినందు లేనట్టే అంతే. వంకర పనులు, వంకర మాటలు, వంకర చేతలు, వంకర చూపులు, వంకర ఆలోచనలు ఉంటే మనం క్రీస్తు చేసినందు లేనట్లే. అన్యులకు మాదిరిగా ఎలా ఉండాలంటే అన్యులు ఎలా ఉన్నారు? మూర్ఖులుగా ఉన్నారు, వక్రజనంగా ఉన్నారు. మూర్ఖులకి సత్క్రియలు చూపించాలి, వక్రజనానికి కూడా మన సత్క్రియలను చూపించి దేవుని మహిమపరిచేటట్లు చేయాలి. అక్కడ ఒకసారి చదవండి. ఇక్కడ నిరపరాధులను ఫస్ట్ నుంచి చదవండి. మీరు మూర్ఖమైన వక్రజనము. మూర్ఖమైన వక్రజనం ఎవరంటే అన్యులు. అన్యుల మధ్య ఒకటి నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులుగా ఉండాలి. సంశులు, సంశయములు మాని సమస్త కార్యములను చేయాలి. నిరపరాధులు అంటే పాత నిబంధనలు మీకు క్వశ్చన్ కూడా ఇచ్చాను నేను. అపరాధ పరిహారార్థ బలి. అవునా? అపరాధం అంటే తెలిసి చేయడం పాపం. అపరాధం అంటే పొరపాటును చేసింది అనమాట, తెలియక చేసింది. తెలియక ఏదో పాపం చేసేసాం, అన్నిటి మనల్ని నిందిస్తున్నాడు, దాన్ని తెలుసుకుని సరి చేసుకోవాలి. రెండోది ఏంటి? నిష్కలంకులు, అనిందులు. ఒకసారి దానియేలు గ్రంథం చూడండి, 6:3-4. నిష్కలంకులు, అనిందులు. దానియేలు గ్రంథం 6:3-4. దానియేలు గ్రంథం పాత నిబంధనలు ఉంటుంది, 6:3-4. దానియేలు గ్రంథం. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాత నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించను. అందుకా ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద జాగ్రత్తగా ఉండండి. దానియేలులో ఏమన్నా లోపం ఉందా? లేదు.
ఏ లోపము లేదు. శ్రేష్టమైన బుద్ధి శ్రేష్టమైన బుద్ధి గలవాడు దానియేలు. చూడండి తర్వాత, దానియేలు మీద, దానియేలు గ్రంథం 6:3-4 వచ్చిన, దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని. ఇంతకీ నిందాపరుడా? నింద ఉంది అతని మీద ఉన్నా? లేదు. నింద లేకపోయినా అన్నిటికున్న బుద్ధి ఏంటంటే, చర్చికి క్రైస్తవుడు వస్తున్నాడు అంటే ఆడి మీద ఏదో ఒక నింద మోపాలి. ఇదే బుద్ధితో మూర్ఖంగా వక్రజనాలు అన్యులు ప్రవర్తిస్తారంట. అన్యులు ఎలా ఉన్నారో మనకు తెలియాలి. మూర్ఖంగా ఉంటారు, వంకర లేదా వక్రజనంగా ఉంటారు. ఎప్పుడు కూడా మన మీద నింద మోపవలని కళ్ళన్నీ మన వైపే చూస్తూ ఉంటాయంటండి. దానియేలు మీద లోపం ఉందా? ఏది లేదు. చూడండి ఒకసారి, అతని మీద ఒక నింద, ఏదో ఒక నింద మోపాలి. ఏంటి అవసరం వాళ్ళకి? అన్నిల పని అదే కదండి. ఏదో ఒక నింద మోపాలి. నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. ఏదన్నా ఎక్కడన్నా దొరుకుతాడేమో చూస్తున్నారంట. అన్నిలు కూడా మనల్ని ఏం చేస్తారంటే, ఎక్కడో చోట ఇటు దొరకపోతాడా అని మన వైపు అలా చూస్తూనే ఉంటారంట. గాని దానియేలు నమ్మకస్తుడు, ఏ నేరమైనను ఏ తప్పైనను. భలే ఉంది కదండి. ఆ రెఫరెన్స్ ఇక్కడ కలిసింది కదా బాగా. ఇంకా మనం చదివిన రెఫరెన్స్ ఏంటంటే, నిరపరాధులను, నిష్కలంకును, అన్నిందులను, సంశయములు, సనుగులు, సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి అని ఫిలిప్పీ పత్రిక 2:14-15-16 వచనాల్లో క్రైస్తవులకు ఇచ్చిన విధి. ఇదే విధిని ముందుగానే దానియేలు గారు నెరవేర్చేశాడు. మూర్ఖులైన వక్రజనమైన అన్ని జనుల మధ్య ఎలా ఉన్నాడు? నింద లేకుండా నమ్మకస్తుడిగా, ఏ నేరము ప్లస్ ఏ తప్పు చేయని వాడుగా చేసిన వాడు కాదు. మనం కూడా అలాగా ఉండాలి. దానియేలు గారు ముందే జీవించి చూపించేశాడు. ఎలా చూపించాడు? ఏ అన్యుడు కూడా, ఏ మూర్ఖుడు కూడా, ఏ వక్ర మనిషి కూడా ఆయన తప్పుపడడానికి లేదు, నింద వేయడానికి లేదు, నేరం మోపడానికి లేదు. సింపుల్గా ఆహాబు, యెజెబెలు ఎవరి మీద నేరం మోపి చంపేశారంటే, నాబోతు మీద ఏమి నేరం మోపారు? ఎవరిని దూషించాడు? దూషించారంటే ఎవరిని సృష్టించారంటే సాక్షులు సృష్టించారు. కానీ ఈయన అలా చేయడానికి కూడా ఛాన్స్ అనేది లేదు. ఎందుకంటే ఇతని మీద చెప్పడానికి ఎవరో కూడా ఉండి ఉండకపోవచ్చు. అవునంటారు కాదంటారు? దానియేలు ఎంత బాగా బతికాడు ఒకసారి చూడండి. ఎలాగా వాళ్ళ చివరి మాటలు ఒకసారి చదువు. ఏదో ఒక నింద మోపవలనని తగిన హేతు కనిపెట్టుచుండిరి. గాని మన మీద కూడా ఏదో ఒక నింద మోపాలని ఎప్పుడు కూడా అన్ని జనాలు ఎదురు చూస్తూనే ఉంటారండి. ఇక్కడ చక్కగా ప్రార్థనకి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ దొరుకుతాడా మనం మాట అందామని చూస్తూనే ఉంటారు. తర్వాత కానీ నమ్మకస్తుడు, ఏ నేరము లేనివాడు, ఏ తప్పైనను చేయువాడు కాడు. దానియేలు తప్పు లేదు, లోపమే కనుగొనలేకపోయారు అంటే కనిపెడుతూ ఉన్నారని అర్థం కదా. ఎప్పటి నుంచో దానియేలు మీద కన్నేసి ఉంచారు. ఎక్కడ దొరుకుతాడా, ఏ తప్పులో దొరుకుతాడా, ఏ పాపంలో దొరుకుతాడా, ఏ నిందలో దొరుకుతాడని కనిపెడుతూనే ఉన్నారండి. కాబట్టి లోకం అన్నిళ్ళు మన మీద ఎప్పుడు కూడా ఒక కన్నేసి ఉంచుతారు. జాగ్రత్త, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పేతురు గారు రాసిన పత్రిక చూడండి, 4:15 వచ్చిన. కళ్ళల్లో ఒత్తులేసుకుని చూశారంటే దానియేలు వైపు, కళ్ళల్లో ఒత్తులేసుకుని దానియేలు వైపు ఏ నిందలో దొరుకుతాడా, ఏ తప్పులో దొరుకుతాడా, ఏ నేరంలో దొరుకుతాడా అని కనిపెట్టుచూ ఉన్నారంట. కానీ దానియేలు దొరకలేదు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:15 వచ్చిన. 4:15 వచ్చిన. నరహంతుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవించ తగదు. అంటే క్రీస్తు యేసునందున్న క్రైస్తవుడు పరుల జోలికి పోరాదు. పరుల జోలికి పోతే పిచ్చి కుక్క మీద రాగేసినట్టే. ఏమండి ఏం చెప్తున్నాడు? పరుల జోలికి పోవద్దు. పరుల జోలికి పోవద్దు. పరుల జోలికి పోతే కుక్క మీద రాయి వేసినట్టే. క్రీస్తు యేసునందున్న దాన్ని బట్టి మీరు నిందించుటకు విరోధికి అవకాశం లేకుండా చాలా జాగ్రత్తగా
ఉండాలి. అనిందిలుగా అంటే నిందించే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. అన్నిటికి మాదిరిగా అంటే ఎక్కడ దొరుకుతాడా అని వాళ్ళు మనం చూస్తారు. ఎందుకు నిందిస్తారు అంటే, అందుకే వాళ్ళు మనల్ని ఎందుకు నిందిస్తారంటే, ఆదివారం ఈరోజు రాట్నాలకుంట్లో ఫంక్షన్ మా సందులో, నేను ఒక్కడిని చర్చికి వచ్చాను. అదే నింద, ఇదే నిందనండి. అంతేగాని నింద అందరూ వచ్చారు, ఒక్కడే చచ్చిపోతే మేము ఎవరో వెళ్ళొద్దు. చచ్చిపోయిన శవం ఆపుతాడండి దేవుడు? ఏంటో అంటే లోకమంతా ఒకవైపు ఉంటే మనం ఒకవైపు ఉంటే జనాలందరూ మనల్ని ఏం చేస్తారంటే నిందిస్తారు. అదే నింద అనమాట. వక్రజనం, మూర్ఖుల నుండి వేరయ్యాం కాబట్టి, వక్రజనం నుండి వేరయ్యాం కాబట్టి, వారితో కలిసి మనం జీవించట్లేదు కాబట్టి మనల్ని నిందిస్తారు, అనుమానిస్తారు, అవమానిస్తారు. క్రీస్తు యేసునందున్న జీవితం ఎలా ఉండాలి అంటే పార్ట్ 1లో చెప్పినట్టుగా పవిత్రంగా ఉండాలి. బురదలో పొర్లిన పందిలాగా ఉండకూడదు. కుక్క వాంతికి తిరిగినట్లుగా ఉండకూడదు. వాళ్ళు ఎవరు అంటే అన్యులు ఉన్నారు, అలా మనం ఉండకూడదు. నింద వేసే వారికి మన యొక్క సత్ప్రవర్తనను చూపించి దేవుణ్ణి మహిమపరిచేటట్లు చేయాలి. జీవవాక్యం చేత పట్టుకుని జ్యోతుల్లాగా కనపడాలి. నీలో మార్పు లోకానికి తెలియాలి. మనలో వచ్చిన మార్పు లోకానికంటే అన్నిలకు తెలియాలి. మనం క్రీస్తులోనికి రాకముందు ఎలా ఉన్నాము, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాము, మార్పు అనేది ఎవరికి కనపడాలి? లోకానికి. నీలో మార్పు లోకానికి తెలియకపోతే దేవుడికి కూడా తెలియదు. మన మార్పును చూసి వాళ్ళు ఎవరిని మహిమపరుస్తారంట? దేవుణ్ణి మహిమపరుస్తారంట. కాబట్టి మంచి క్రియలను దాచిపెట్టలేం, చెడ్డ క్రియల్ని దాచిపెట్టలేం. ఏది దాగదు. మనం మంచి చేసినా చెప్పుకుంటారు, చెడు చేసినా చెప్పుకుంటారు. కాబట్టి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత 15 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం ఎంత బైబిల్ నేర్చుకున్నారు, ఇప్పుడు ఎంత బైబిల్ నేర్చుకున్నారు అనేది మనకు తెలిసిపోద్దా తెలీదా? ఈజీగా తెలిసిపోద్ది. అంటే అభివృద్ధి చెందుతున్నాం, దిగజారిపోతున్నాం. అభివృద్ధి చెందుతున్నాం. 9 సంవత్సరాల క్రితం చర్చిలో ముగ్గురే ఉన్నారు. ఎవరో సర్వేశ్వరరావు గారు, జయమ్మ, నేను. ఒక వారం కావ్య, హరిబాబు, సర్వేశ్వర బావ, నేను. ఒక వారం కోటేశ్వరి, నేను, సర్వేశ్వర బావ. కోటేశ్వర తమ్ముడు పెళ్లి రోజు ఎంతమంది ఉన్నారు తెలుసు చర్చిలో? ముగ్గురు ఉన్నారండి. ఎవరో హరిబాబు, సర్వేశ్వర బావ, నేను. వాళ్ళిద్దరి కోసం పాఠం చెప్పి పెళ్లికి వెళ్ళా. ఇప్పుడు మనం అభివృద్ధి చెందుతున్నాం, దిగజారిపోయామా? నిండిపోయి ఖాళీ ఉంటలా. ఇలాంటి అభివృద్ధి ఎవరికి కనపడాలి? అన్నిలకు కనపడాలి. సమాజానికి మనలో మార్పు కనపడాలి. జీవవాక్యాన్ని చేతబట్టుకుని జ్యోతుల వలె కనపడాలి. మనలో మార్పు లోకానికి తెలియాలి. మన క్రియలు, మన సత్క్రియలు లోకానికి తెలియాలి. దుష్క్రియలను దాచిపెట్టగలమా అంటే అవి చీకట్లో చేసినా సరే బయటికి వచ్చేస్తాయండి. సత్క్రియలు చూపించక్కర్లా, జీవించాలి. సత్క్రియలతో మనం జీవిస్తే మన జీవితాన్ని వాళ్ళు చెప్పండి. మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు అంటే అర్థం ఏంటంటే పాపము లేకుండా ఉండడం. చీకటి అంటే అర్థం ఏంటంటే పాపము. మీరు మన లోకానికి చీకటిగా కనపడకూడదు, వెలుగ్గా కనపడాలి. అంటే నిందారహితంగా జీవించాలి. అలా జీవిస్తేనే క్రీస్తు యేసునందు మనం వెలుగ్గా ఉన్నాం. పాపం లేని వాడిగా మనం లోకానికి కనపడాలి. క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు అన్నిలకి ఎలా మాదిరిగా ఉండాలి? క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు అన్నిలకు ఎలా మాదిరిగా ఉండాలి? అసలు అన్నిలు ఎలా ఉన్నారు? మూర్ఖుల్లాగా ఉన్నారు, వక్రజనంగా ఉన్నారు. మన మీద నిందేసేటట్టు, మన మీద అపరాధం వేసిన, మన మీద 1000 కళ్ళేసుకుని అలా చూస్తూనే ఉంటారు. వారి ఎదుట మన సత్క్రియలను చూపించి, ఏ విషయంలో మనం నిందిస్తున్నారో అవి వాళ్ళకి చూపించి పరలోకంలో తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మన సత్క్రియలను, మన వెలుగుని ప్రకాశింపజేయాలి. అప్పుడు మనం క్రీస్తు యేసునందు ఉన్నట్లు. అప్పుడు మనకి ఏ శిక్ష విధి లేదు. అలా కాకుండా 10 సంవత్సరాల క్రితం కన్నా ఇప్పుడు ఇంకా పాపంలో, ఇంకా నిందలతో, ఇంకా ఘోరాలతో ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకోండి,
దేవుణ్ణి దూషిస్తారు. మన యొక్క క్రైస్తవ జీవితం కూడా నష్టాల పాలైపోతుంది. మరి తర్వాత క్రీస్తు యేసునందున్న వారు క్రైస్తవులకు ఎలా మాదిరిగా ఉండాలి, అన్యులకు ఎలా మాదిరిగా ఉండాలి నేర్చుకున్నాం. క్రైస్తవులకు ఎలా మాదిరిగా ఉండాలి వచ్చే ఆదివారం నేర్చుకున్నాం. ప్రార్థన చేసి నేర్చుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మూర్ఖులు వక్రజనంగా ఉన్న అన్యజనాంగం వెయ్యి కళ్ళేసుకుని మా మీద నిందలు మోపాలని, మా మీద నిందలు మోపుతూ నిన్ను నిందించాలని, నిన్ను దూషించాలని ఎంతగానో అపవాది తనకు యుక్తితో ఎదురు చూస్తున్నప్పుడు క్రైస్తవులమైన మేము అనింద్యులుగా జీవించి సత్క్రియలను మా వెలుగుని వారి ఎదుట ప్రకాశించి ఆ వెలుగును చూసి వాళ్ళు నిన్ను మహిమపరిచేటట్లు మేమందరం వారికి మాదిరిగా ఉండాలని పాఠం ద్వారా నేర్చుకున్నాం తండ్రి. ఈ రోజు నుంచి మేము లోకానికి మాదిరిగా ఉంటూ మా సత్క్రియలను చూసి పరలోకమందున నిన్ను మహిమపరిచేటట్లు జీవించే భాగ్యం ఎక్కడైనా ప్రతిపడిగా తెచ్చామని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నా పరమ తండ్రి. పుట్టేదర అక్షరాన్ని తీసుకుని ముగించుకోండి.